ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనకి దేవుణ్ణి పూజ చేస్తుంటాం, అన్నీ చేస్తుంటామండి. కానీ ఏంటంటే మనశ్శాంతి ఉండదండి చాలామందికి. ఏంటి కారణం అన్నట్లయితేనండి, దానికి శంకరాచార్య గారు చిన్న స్తోత్రం ఉన్నది. దాని పేరు షట్పద స్తోత్రము. షట్పద 6 శ్లోకాల్లో. షట్పద అంటే 9 అండి అది. ఆ షట్పద స్తోత్రంలో ఒక శ్లోకంలో మొట్టమొదటిది అనుకుంటాను ఇది. దాంట్లో ఆయన అంటారండి, అవినయం అపనయ విష్ణోహో అంటాడు. అవినయం, వినయం లేకపోవటం, అహంకారం. ఈ అహంకారాన్ని ఓ విష్ణు ఆయన ఏం గొప్పతనం అండి శంకరాచార్య గారికి. ఆయన మాటి మాటికి విష్ణు అంటాడు. మనందరం ఏమో మన శివులు, మనం విష్ణువు చూడకూడదు, శివుడు స్తోత్రాలు చదవకూడదని వైష్ణవులు, విష్ణువు దేవాలయాలకు వెళ్ళకూడదని ఇలా వీళ్ళు ఇలా శైవులు వైష్ణవులు భేదాలు. కానీ ఆయనకి ఎప్పుడూ అసలు ఆ భేదం శంకరాచార్యుల గారికి లేదండి. ఆయన అంతవరకు ఎందుకండి, మీకు ఇంకో ఉదాహరణ చెబుతాను. ఆయన ఏమన్నాడు, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అన్నాడు. శిష్యుడి దగ్గరికి చెప్తూ ఆయన అంటాడు, ఒరే నాయన గోవిందుడిని భజించరా అన్నాడు. మరి గోవిందుడంటే విష్ణువు కాదేంటి? భజ శైవం భజ శివం అని చెప్పలేదే శంకరాచార్యులు. విష్ణువుని సూచించారు. ఎందుకంటే దానికి కారణం కూడా ఉందండి. ఆయన స్థితికర్త, రక్షించేవాడు ఆయన, చంపేవాడు శివుడు. అందుకని అది కూడా ఒక కారణం. అందువల్ల ఇప్పుడు ఆయన ఏమన్నాడు, అవినయం అపనయ విష్ణు ఓ శ్రీ మహావిష్ణువా, నాలో ఉండేటువంటి ఆ గర్వాన్ని పోగొట్టవయ్యా. ఏమండి ఇంకా ఏమంటున్నాడు అండి, ఆ విధంగా ఉండేటువంటి మృగతృష్ణ అంటే ఎండమావి లాంటి ఈ ఇంద్రియాల మీద ఉండే వ్యామోహాన్ని పోగొట్టు. ఈ 2 అడిగాడండి శ్రీ మహావిష్ణువును శంకరాచార్య గారు. ఎండమావి అంటే ఏంటి? ఎండలో ఎడుతుంటే రోడ్డు మీద అలా కదులుతున్నట్టు కనిపిస్తాయి నీళ్లు. అక్కడ ఎడితే ఏముండదు, నీళ్లు ఉండవు. ఈ సుఖం కూడా అంతే. వాడు మనుచరిత్రలో వాడు అంటాడండి, ఏమయ్యా ఈ వరుధన అంటుంది, మీరు ఎందుకయ్యా మీ బ్రాహ్మణులు ఏంటి తపస్సులు చేస్తారు, యజ్ఞాలు యాగాలు చేస్తారు, దేనికి? మీరు చేసేదేంటి? ఆ స్వర్గలోకంలో మాతో సుఖంగా అనుభవించడానికి రంభ ఉర్వశి దేవకాంతలో, ఆ దేవకాంతం నేను. ఇప్పుడు నేను నిన్ను కోరుకుంటున్నాను, నాతో వచ్చి సుఖంగా కొంతకాలం గడిపోని అడుగుతుందండి. అడిగితే అప్పుడు వాడు ఒకటే మాట అన్నాడు. ప్రవరుడు 2 వాదనలు చేశాడు ఆయన. అప్పుడు ప్రవరుడి చేత అనిపిస్తాడు, అల్లసాని పెద్దన తుచ్చ సుఖముల్ మీసాలపై తేనియల్ అంటాడు. నువ్వు చెప్పేటువంటి సుఖం ఏంటంటే మీసాల మీద ఉండే తేనె లాంటిది. అది ఎంతసేపు ఉంటుంది? కాసేపు నాకగానే అది పోతుంది. అర్థమైందా? ఇవి చెప్పేవన్నీ కూడా నువ్వు కరెక్ట్ కాదు అని చెప్పి దాన్ని, ఆ వితండవాదాన్ని సమర్థిస్తాడు అక్కడ వాడు ప్రవరుడు. అందువల్ల నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ఈ యొక్క గర్వాన్ని కనుక మనం తగ్గించుకుంటే, మన మాటల్లో కానీ తీరులో కానీ, మనం ఉండేటువంటి ఇంద్రియాల మీద ఉండేటువంటి వ్యామోహాన్ని పరమేశ్వరుడి మీదకి మళ్ళించగలిగితే, అంటే ఏంటి? ఆయన పాదాల మీద ఇందా చెప్పాను, శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. అప్పుడు ఆ పాదాలు ఎంత అందంగా ఉన్నాయో మనకు అనిపిస్తుంది. మోక్షాన్ని ఇస్తాయి. స్వస్తి.